బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 2 ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాల కోసం ఆర్థిక సాయం చేశారు. వారికి చెక్కులు అందజేశారు. అటు ఎర్రవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని రాష్ట్రంలోనే ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దారని గ్రామ సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆశయాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మా ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూలి చేసుకుంటే నా ఒక్కదాంట్లో ఎక్కడ మీద నా పిల్లల్ని చదువుకుంటుండగా సార్ కొంచెం సాయం అయ్యాడు. సార్ మాకు సాయం అయ్యిండు. సార్ మేము ఎప్పుడు గొడవపడి ఉంటాం. ఎప్పుడు మా కొడుకు మా పిల్లలు కూడా ఎప్పుడు సార్ పేరు చెప్పుకొని ఉంటారు. సార్ మాకు మంచి సాయం అయ్యింది. నా పిల్లలు తీసుకొని పోయినందుకు సరేలేమో నేనున్నా ధైర్యం ఇచ్చి కేసీఆర్ సార్ మాకు సాయం చేసిండు. సార్ మేము ఎప్పుడు గొడవపడి ఉంటామని తెలియజేసుకుంటాం. సార్ మాకు ఇల్లు కూడా లేదని మాకు ఇల్లు ఇచ్చి నీడనిచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. చందా సత్తయ్య అకస్మాత్తుగా మరణించడం జరిగింది. వీళ్ళను మా కేసీఆర్ సార్ గారు చూపించుకొని వాళ్ళ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు అందిస్తానని తెలియజేయడం జరిగింది. మా గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ గారు మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా సర్పంచ్గా నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను.